దేవా, నేను నీ కృపను గురించి ధ్యానము చేసేదను. చూడండి, వాక్య భాగంలో మనము గమనిస్తే కృపను గురించి ధ్యానము చేసేదను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన తండ్రి. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ధ్యానము చేస్తాను, నీ కృప విషయంలో నేను ధ్యానము చేస్తాను. మనిషికి ధ్యానము చాలా అవసరం అండి. ఈ రోజున చాలామంది యోగా వాళ్ళు కానీ ధ్యానం చేస్తూ ఉంటారు. దాన్ని మెడిటేషను అంటారు. ఎవరిని ధ్యానం చేయాలంటే, మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ జీవం కలిగిన దేవుణ్ణి మనము మనసులో కనుక నెమరు వేసుకుంటే, ఆ ధ్యానం చేసినప్పుడు బీపీ, షుగరు, ఒంట్లో ఉన్న ప్రతి అవయవం అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. దాన్ని మెడిటేషను అంటారు. అది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, అధికారులు చేస్తారు, చాలామంది చేస్తారు ఆరోగ్యం నిమిత్తం కొరకు. కానీ ఈ భూమి మీద మనకి ఆ ధ్యానము మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చింది. అఫ్కోర్స్ అది వేరే విషయం కావచ్చు. కానీ నువ్వు ధ్యానం చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు నీ పట్ల చేయబోతున్న అద్భుతమైన కార్యాలు ధ్యానం చేయాలి. పదే పదే ఇప్పుడు పిల్లల్ని మనం కొట్టుగడి పంపించినప్పుడు, మనం కూడా చిన్నప్పుడు మనల్ని అమ్మ నాన్న కొట్టుగడి పంపించినప్పుడు ఒకటి తేడా ఏదన్నా అంటే మనం అది మనసులో అనుకుంటూ కొట్టుగడికి వెళ్ళి అదే చదువుతాం. ఒక్కోసారి అక్కడ కూడా మర్చిపోవచ్చు. అంటే మనము ఎప్పుడు కూడా దేవుడి గురించి ధ్యానం చేయాలి, ఆయన కార్యాల గురించి ధ్యానం చేయాలి. ఆయన నా పట్ల ఈ అనారోగ్యాన్ని తొలగిస్తాడని ఒక ధ్యానం చేయాలి. నా కుటుంబం పట్ల ఈ కార్యం జరిగిస్తాడని ఒక ధ్యానం చేయాలి. అందుకని బైబిల్లో రాస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించువాడు నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడట. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ధ్యానం అనేది నీ మనసులో నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏదైతే ధ్యానం చేసావో, ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది నేను నీకు అనుగ్రహిస్తాను. నీ లోపల నీ గుండెల్లో ఉన్న ఆ విచారమును ఏమిటో తొలగిస్తాను. దేని గురించి నువ్వు బాధపడుతున్నావో ఆ బాధల్లో నుంచి నీకు విముక్తిని కలగజేస్తాను. ఎప్పుడు అంటే నీవు ఆయనని ధ్యానము చేసినప్పుడట. అంటే నీ బాధ ఏమిటో, నీ కష్టం ఏమిటో, నీ శోధన ఏమిటో నువ్వు దేవునికి చెప్పుకునే మనసు నీకు ఉండాలి. ఒకవేళ మనం నోటి మాటలతో ఎవరికైనా మన బాధలు చెప్పుకుంటే వాళ్ళు వినరు కదా. ఒకవేళ విన్నా కానీ ఒక అరగంట, గంట వింటారు, 10 నిమిషాలు వింటారు. ఎవరి పనులు వాళ్ళకి బిజీ అయిపోయింది. కానీ నీ మాటలు బాగా వినేది ఎవరయ్యా అంటే దేవుడే వింటాడు. నీ మనసులో ఉన్న నీ బాధ, నీ పరిస్థితులు, ఎట్లాంటి పరిస్థితుల్లో నుంచైనా ఆయన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మన మనస్సు మొదటగా ఏం చేయాలంటే దేవుణ్ణి ధ్యానము చేయాలి. అంటే ఆయన మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనం అడిగింది ఆయన మనకి ఇవ్వటానికి మనం చేయాల్సిన పని ఏంటంటే మనలో ఉన్న విచారణ తొలగించుకోవాలి. మనం దేని గురించి బాధపడుతున్నామో ఆ దుఃఖాన్ని తొలగించుకోవాలి. ఎందుకంటే ఆయనని నువ్వు ధ్యానం చేస్తున్నావు కాబట్టి నీ దుఃఖాన్ని దేవుడు తొలగించి నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. రెండోది, నీకు ఆయన ధ్యానము ద్వారా నీకు కలగచేసేది రెండోది ఏంటయ్యా అంటే, నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన నీకు తోడే ఉంటాడు. నువ్వు ధ్యానం చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు తోడే ఉంటాడు. ఆయన నీకు కావలిగా ఉంటాడు. ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు. ఎప్పుడు నీకు క్షేమం, ఎప్పుడు నీకు కాపుదల అంటే నువ్వు ఆయన్ని ధ్యానం చేసినప్పుడు. అందుకని బైబిల్లో అంటారు, అయ్యా నేను వెళుతున్న నా మార్గంలో నువ్వు నాకు తోడే ఉండని అడుగుతారు. కొంతమందిని మనం వెంట తీసుకొని పోతూ ఉంటాం. మనం కొంత మనుషుల మీద ఆధారపడి వాళ్ళని తీసుకొని వెళ్తాము. వాళ్ళు మనకి అవిశ్వాసమైన మాటలు చెప్తారు. వాళ్ళ ద్వారా మనకి ఎటువంటి లాభం ఉండదు.
ఇంకా మనమే వాళ్ళకి అయ్యి ఖర్చు పెట్టి మనమే ఇబ్బంది పడాలి, బ్రతిమలు ఆడుకోవాలి, బుజ్జగించుకోవాలి. మనం మనుషుల్ని కొంచెం మన పనులు జరగాలంటే వాళ్ళ మీద ఆధారపడతాం. వాళ్ళు ఇంకప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మనం బతిలాడుతున్నాం కదండి, మనం అడుగుతున్నాం కదండి. ఎవరైనా బతిలాడుతూ అడుగుతూ ఉంటే ఆ అవతల వాళ్ళకి కొంచెం కొమ్ములు వస్తూ ఉంటాయి. నువ్వు ఆ బతిమలాడేదేదో, ఆ అడిగేదేదో దేవుడిని అడిగి, ప్రభువా నేను వెళ్తున్న నా మార్గంలో నువ్వు తోడే ఉండయా అంటే ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు దేని కొరకు ధ్యానం చేస్తున్నావో, దేని కొరకు ప్రభువుని అడుగుతున్నావో ఆయన నీ మార్గంలో నీకు తోడే ఉంటాడు. నీ బిడ్డలకైనా తోడే ఉంటాడు, నీ భర్తకైనా తోడే ఉంటాడు, నీ భార్యకైనా తోడే ఉంటాడు, నీ కుటుంబానికైనా తోడే ఉంటాడు. నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం అనగా చెప్పాను కదండి, మనము దేవుడు మన పట్ల చేయబోతున్న కార్యాల గురించి దేవుడికి చెప్పుకోవటం. ఒకటి కనిపించేటట్లుగా, బయటికి వినిపించేటట్లుగా ధ్యానం వేరు. అది ప్రార్థన అంటారు. రెండోది మనం చేయాల్సిన మన అంతరంగంలో దాన్ని ధ్యానము అంటారు. ఎవరైనా కొట్టాలనిపించింది అనుకోండి, వాడిని చూసినప్పుడు మనకేమనిపించింది అంటే, వీడు నా చేతికి ఎప్పుడు తిరుగుతాడు రా బాబు, వీడిని ఎట్లయినా చేయాలరా, ఎదురు చేయాలరా అనిపించింది లోపల అనుకుంటా, పైగా ఎందుకంటే పైకి అనకూడదుగా. అలానే కొన్ని పరిస్థితులు మనకు అనిపిస్తూ ఉంటుంది లోపల. ఒకరు అంటారు, ఏంట్రా అట్లా ఉన్నావు, ఏందమ్మా అలాగ ఉన్నావు, ఏం లేదు వారికినేలే, లోపల ఉండిద్ది మన మీద కక్ష. కానీ మనకి లోపల ఆ కక్ష పెట్టుకునే దానికన్నా ఆ లోపల దేవుడు ధ్యానం పెట్టుకుంటే నీకు వ్యతిరేకమైన ఉన్న అన్నిటినీ దేవుడు తొలగిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడే ఉండి నిన్ను నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసు.